نیاوران الان صدای انفجار نزدیک پادگان قلمرویه. پادگان قلمرویه اینجا. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ రాజధాని టెహరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. ఎస్ ఇజ్రాయెల్ అనుకున్నంత పనే చేసింది. ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ చెప్తూనే వస్తుంది. అయితే చెప్పిన పనిని చేసి చూపించింది ఇజ్రాయెల్. బిగ్ టీవీ స్క్రీన్ పైన ఇరాన్ రాజధాని టెహరాన్ పైన ఇజ్రాయెల్ మిజైల్స్తో దాడికి దిగింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అయితే ఇరాన్ అణు స్థావరాలపైన బాంబుల వర్షం కురిపించింది ఇజ్రాయెల్. దానికి సంబంధించిన విజువల్స్ మనము బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. ఏకంగా బాంబుల వర్షం. ఎస్ అక్కడ చూడండి ఒకసారి ఏ రకంగా బాంబులు వచ్చి ఇరాన్కి సంబంధించిన అణు స్థావరాలపైన ఏ రకంగా విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయో కూడా అక్కడ చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అయితే రాజధాని టెహరాన్ టార్గెట్గా కూడా డ్రోన్ అటాక్ చేసింది ఇజ్రాయెల్. అయితే పెద్ద ఎత్తున పేలుళ్ళు, అదేవిధంగా ఎన్నో ఎత్తైన భవనాలు కూడా కుప్పకూలాయి. డ్రోన్లు, మిసైల్స్తో కూడా ఇజ్రాయెల్ విజృంభించింది. అయితే ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ గగనతలాన్ని కూడా మూసివేశారు. ఏవైతే విమానాలు ఉంటాయో ఆ విమానాల రాకపోకలను కూడా రద్దు చేశారు. ఈ దాడుల వెనుక అమెరికా ప్రమేయం ఉందనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే అక్కడ స్క్రీన్ పైన ఒకసారి మనం చూస్తే బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా అక్కడ ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడి చేసిన తర్వాత అక్కడ విధ్వంసకరమైన వాతావరణం కనిపిస్తుంది. దట్టమైన పొగలు అందుతున్నాయి. చాలా చోట్ల కూడా ఏదైతే ఆ మిజైల్స్ అనేవి స్ట్రైక్ అయిన తర్వాత కూడా చాలా వరకు ఎత్తైన భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. అదేవిధంగా ఈ దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఇరాన్ తమ తలాన్ని కూడా మూసేసింది. ఏవైతే విమానాలు ఉంటాయో ఇంటర్నేషనల్ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఉంటాయో కూడా వాటి రాకపోకలను కూడా ఆపేసింది ఇరాన్. అయితే ఈ దాడుల వెనుక అమెరికా అంటే ఈ విషయం ఇలాంటి దాడి ఒకటి జరుగుతుందని అమెరికాకి తెలిసే ఇదంతా జరిగి ఉండొచ్చు అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఎస్ ఇప్పటికే ప్రపంచంలోని కొన్ని దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. అది కూడా రష్యా యుద్ధానికి దిగింది, ఇజ్రాయెల్ యుద్ధానికి దిగింది. అయితే ఇజ్రాయెల్ ఎప్పటి నుంచో కూడా దాడులు చేస్తూ వస్తుంది. పాలస్తీన్ పైన, గాజా పైన, ఎవరైతే అక్కడ ఉండే జనాలపైన కూడా దాడులు చేస్తూ వస్తుంది. ఇప్పుడు ఏకంగా యుద్ధం కాస్త ఇరాన్ వరకు పాకింది. ఇప్పుడు ఇది కాస్త 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. అయితే ఈ అనుమానాలు కూడా రోజు రోజుకి బలపడుతున్నాయి. ఏదైతే రష్యా ఇంకా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధానికి సంబంధించి కూడా ఒకవేళ ఉక్రెయిన్ తన వైఖరి మార్చుకోకపోతే ఖచ్చితంగా అణు బాంబులతో దాడి చేస్తామంటూ కూడా రష్యా పదే హెచ్చరిస్తూ వస్తుంది. ఒకవేళ అదే జరిగితే ఖచ్చితంగా 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది అన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇదే నేపథ్యంలో అనూహ్యంగా ఇప్పుడు ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేసింది. మిసైల్స్తో, డ్రోన్ బాంబులతో కూడా దాడి చేస్తూ విరుచుకుపడింది ఇజ్రాయెల్. సో ప్రజెంట్ ఇప్పుడు డజన్ల కొద్దీ IAF జెట్లను కూడా ఉపయోగించింది ఇజ్రాయెల్. గత 2 రోజుల క్రితమే దాడి జరిగే అవకాశం ఉందని కూడా ప్రకటించింది. అయితే పథకం ప్రకారం చాలా స్ట్రాటజీగా యుద్ధ ఆయుధాలను కూడా రహస్య ప్రదేశాలకు తరలించింది. దాడి ఎలా చెయ్యాలనే దానిపై కూడా ప్రణాళిక సిద్ధం చేసిన తర్వాత ఇజ్రాయెల్
ఇరాన్ పైన దాడి చేసింది. అయితే గత వారం నుంచే ఇజ్రాయెల్లోని లోకల్ మీడియాలో కూడా చాలా విస్తృతంగా ప్రచారం నడుస్తుంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఇరాన్ పైన ఇజ్రాయెల్ దాడి చేసే అవకాశం ఉందని కూడా చాలా విస్తృతంగా ప్రచారం నడుస్తుంది. గత వారం ట్రంప్తో ఇజ్రాయెల్ అధ్యక్షుడు కూడా భేటీ అయ్యారు. ఇరాన్పై అమెరికా ఏవైతే విధి విధానాలపై కూడా చర్చించారు. సో ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని కూడా నెతన్యాహు ట్రంప్తో ఫోన్లో కూడా మాట్లాడారు. ఫోన్లో దాదాపు వీళ్ళ సంభాషణ 40 నిమిషాల పాటు కూడా కొనసాగింది. అయితే ఇరాన్ దాడిలో అంతర్జాతీయంగా చమురు ధరలపై కూడా ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే ఇరాన్ నుంచి కూడా క్రూడ్ ఆయిల్ ఇక చమురు ఏదైతే ఉంటుందో అది చాలా ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా చోట్ల ఎక్స్పోర్ట్ అవుతుంటుంది. సో యుద్ధం జరిగిన ప్రతిసారి లేదా ఏదైనా కేఓస్ క్రియేట్ అయిన ప్రతిసారి కూడా ఆ చమురు ఏదైతే ఉంటుందో చమురు ధరలపై కూడా అవి అమాంతంగా పెరిగిపోతాయి. దాని కారణంగా ఏవైతే టారిఫ్లు కావచ్చు అవి కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. ట్యాక్స్ కావచ్చు అది కూడా పెరిగిపోయే అవకాశం ఉంది. సో ప్రజెంట్ దాదాపు 5% ఆ చమురు ధరలపై 5% ట్యాక్స్ పెరిగే అవకాశం ఉందని కూడా చర్చ జరుగుతుంది. ఎస్, బిగ్ టీవీ స్క్రీన్ పైన ఒకసారి ఏ రకంగా ఇజ్రాయెల్ తమ వైమానిక దాడులు చేస్తుందో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. డ్రోన్ ఇంకా మిసైల్స్తో కూడా విరుచుకోబడుతుంది ఇజ్రాయెల్. ఇరాన్ పైన ఇజ్రాయెల్ ముందస్తు వైమానిక దాడులు చేసింది. అయితే టెహరాన్లోని ఒక ప్రాంతంలో శుక్రవారం పేలుడు శబ్దాలు వినిపించాయి. ఇరాన్లోని ఓ వార్తా సంస్థ ఈ విషయాన్ని కూడా ధృవీకరించింది. نزدیک پادگان قلمرویه. ఎస్, బిగ్ టీవీ స్క్రీన్ పైన విజువల్స్ చూస్తున్నారు మీరు. ఇది కాస్త ఇప్పుడు ఏదైతే పరిణామం చోటు చేసుకుందో ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడులు చేసింది, వైమానిక దాడులు చేసింది. ఏవైతే ఇరాన్లో ఉన్న అణు స్థావరాలపైన భీకర దాడులు చేసింది ఇజ్రాయెల్. అయితే దాన్ని ఇజ్రాయెల్ కూడా ధృవీకరించింది, ఎక్స్లో కూడా పోస్ట్ చేసింది. ఇజ్రాయెల్కి సంబంధించిన వైమానిక దళం కూడా ఎక్స్లో పోస్ట్ చేసింది. అయితే ఇప్పుడు ఇరాన్ ఎలా రిటాలియేట్ చేయబోతుంది, ఇరాన్ ప్రతికార్య చర్య తీసుకుంటుందా? ఒకవేళ తీసుకుంటే ఇది కాస్త 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా అంటే అవును అనే సంకేతాలు కూడా చాలా బలంగా కనిపిస్తున్నాయి. అయితే డ్రోన్స్తో మిసైల్స్తో కూడా విరుచుకోపడింది ఇజ్రాయెల్ ఆల్రెడీ. అయితే దీంట్లో అమెరికా ఈ దాడి మాకు తెలియకుండా జరిగింది, దీంట్లో మా ఇన్వాల్వ్మెంట్ ఎలాంటిది కూడా లేదు అంటూ కూడా అమెరికా చెప్తుంది. కానీ గత వారం రోజుల కిందట నెతన్యాహు అదేవిధంగా ట్రంప్ కూడా వీళ్ళిద్దరు కలుసుకున్నారు. అండ్ ఆల్సో రీసెంట్గా కూడా వీళ్ళ మధ్య ఒక ఫోన్ సంభాషణ కూడా జరిగింది. అయితే 40 నిమిషాల పాటు కూడా ఈ ఫోన్ సంభాషణ జరిగిందని కూడా ఇప్పటికే తెలుస్తుంది. దీంట్లో ఇరాన్ పైన అమెరికా తీసుకుంటున్న విధి విధానాల గురించి కూడా వీళ్ళిద్దరూ సుదీర్ఘంగా కూడా చర్చించారు. సో ప్రజెంట్ ఏదైతే ఇప్పుడు ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ
దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఇరాన్ కూడా ఖచ్చితంగా రిటాలియేట్ చేస్తుంది అంటూ కూడా చాలా బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కూడా ఇజ్రాయెల్కి సంబంధించి వాళ్ళు కూడా అఫీషియల్గా ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ కూడా ఒక ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ మీకు చదివి వినిపిస్తాను. ద స్టేట్ ఆఫ్ ఇజ్రాయెల్ హ్యాస్ నో చాయిస్ బట్ టు ఫుల్ఫిల్ the obligation to act in the defense of its citizens